నమస్తే అండి కామోజ్ గారు. నమస్తే. కామోజ్ గారు, దట్స్ వెరీ కామన్. ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేయడం, సెర్చ్ చేయడం, డబ్బులు ఉన్నాయా ఉంటే పట్టుకోవడం, ఇదంతా కామన్ థింగ్స్. దాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మీ ప్రచారం మీరు చేసుకుంటున్నారు కదా. గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్. ఇలా ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో కాంగ్రెస్ కొనసాగంలో పనిచేస్తున్నట్టుగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ ఉందో అక్కడ వాళ్ళు ఏం చేసుకున్న అభ్యంతరాలు ఉండవు. కానీ ఇలా జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో, తక్కెళ్ళపల్లి రవీందర్ గారి ఇంట్లో వాళ్ళు సోదాలు చేసిర్రు. సోదాలు చేస్తే ఆ బ్యాగులో ఏం దొరికినాయంటే, ఒక పెద్ద బ్యాగులో ఎస్ఎల్పి రెడ్ పిటిషన్లను రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసులో దొరికిన పేపర్లు చాలా జీరాక్సులు దొరికినాయి. ఇంకో జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కుమ్మక్కైనటువంటి రేవంత్ రెడ్డి ఎవరితో కుమ్మక్కైన పేపర్లు దొరికినాయి. మేము ఏమంటుంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్త్రీలను దాదాపుగా చాలా మందిని హరాస్మెంట్ చేస్తూ అక్కడ మొత్తం గుండాయిజం చేస్తున్నారు. మేము కేంద్ర ఎలక్షన్ కమిషన్కు అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఈ ఎలక్షన్ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేంద్ర పహారాలో సిఆర్పిఎఫ్ దళాల మధ్య కేంద్ర బలగాలు లేడీస్ ఉండాలి, ఉమెన్స్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బండి సంజయ్ మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా జూబ్లీహిల్స్లో కాలం చెల్లదు. ఎందుకంటే మాకు గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ 5,532 కోట్లు 2,12,000 ఇంటింటికి చేరినాయి. నేను ఏమంటున్నంటే, ఇవాళ మైనారిటీ డిక్లరేషన్ ఎక్కడ ఏమైంది, కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది, చేవెళ్ళ డిక్లరేషన్ ఏమైంది, యూత్ డిక్లరేషన్ ఏమైంది, వరంగల్ డిక్లరేషన్ ఏమైంది, అన్ని పుట్టదాఖలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నేను ఏమంటున్నంటే, రేపు పొద్దున ఇంకో విషయం జరగబోతుంది. పొన్నం ప్రభాకర్ గారిని మీరు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు. ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారికి హోమ్ మినిస్టర్ ఇయనికి పోతున్నారు. అన్ని విషయాలు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మీ సీఎంఓ నుంచి జూబ్లీహిల్స్లో జరుగుతున్న ప్రతి పరిణామం మేము పసిగడుతున్నాం. ప్రతి బూత్లో మీరు ఏం చేస్తున్నాం మేము పసిగడుతున్నాం. నిన్న ఏం జరిగిందో ప్రజలు అంటే కాంగ్రెస్ ఇంటర్నల్ విషయం, కాంగ్రెస్ ఇంటర్నల్ విషయం. వాళ్ళు మంత్రి పదవి ఇచ్చుకుంటారా, వాళ్ళు పిసిసి నుంచి హోంమంత్రి ఇచ్చుకుంటారా, అది వాళ్ళ ఇష్టమైనటువంటి విషయం. హోంమంత్రి ఇప్పటికే నాదే అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇంకో 3 మంత్రులు కూడా తప్పిస్తారు కావచ్చు అన్నటువంటి వార్తలు, కొన్ని లీక్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. మాకు ఎట్లా వార్తలు వస్తున్నాయంటే, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అలా ముఖ్యమంత్రి ఉంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు, ఆయన ఒక ఫేక్ ముఖ్యమంత్రి, వైఫల్యం చెందిన ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకుంటున్నాం. మేము ఏమేం చెప్తున్నాంటే, మేము వచ్చిన సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకున్నది, మేము జూబ్లీహిల్స్లో వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకున్నదే మేము టీవీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఇలా ఏదో ఫేక్ న్యూస్లు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్పట్లేదు. మీరు 420 స్కీములు 6 గ్యారెంటీ తీసుకొచ్చి మొత్తం బోర్ల బొక్కలు పడడం మీరే. మేము ఏమంటున్నాం, బట్ అక్కడ స్థానికత బేస్ గా ఎన్నికలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మాకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి, చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. సో ఆయన తండ్రి గురించి పక్కన పెడితే ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ తో పనిచేసేటువంటి వ్యక్తి, మాకు ఎప్పటికీ అందుబాటులో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. సో గత నాయకుడు మాకు అందుబాటులో లేరు, ఈ నాయకుడు అందుబాటులో ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే, ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది ఒక లోకల్కి సంబంధించిన, ఒక పార్టీకి సంబంధించిన అని చేయరు. వాళ్ళ డెవలప్మెంట్ మీద, వాళ్ళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు CDF ఎంత వచ్చేసింది, ఆర్కో నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, ఏమేమి రోడ్ డెవలప్ చేసారు, ఏమేమి పథకాలు వచ్చినాయి, కుటుంబానికి సంబంధించింది ఏం బెనిఫిట్ పొందిందని చెప్తారు తప్ప ఈ వ్యక్తికి ఓటేయాల సర్పంచ్ అని కాదు కదా. ఒక ఎమ్మెల్యే స్థాయికి ఏం ఆలోచన చేస్తారు వాళ్ళు? రౌడీలా, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంది, మాగంటి గోపీనాథ్ గారు గత 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసిండు, ఫండ్స్ ఏం తీసుకొచ్చిండు, ఎక్కడెక్కడ ఏం చేసిండు అనేది తెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. హైడ్రా మీద ఎన్ని ఇళ్ళు కూలగొట్టిర్రు, ఇప్పుడు మూసీ మీద ఏం డెవలప్మెంట్ చేసిర్రు, బఫర్ జోన్ల మీద, FTL మీద ఎన్ని ఇళ్ళు కూలగొట్టిరు అనేది. ఇలా కేసీఆర్ గవర్నమెంట్లో మేము 58-59 జీవో మీద ఇల్లు కట్టించినాం, మీరు ఇల్లు కూలగొడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడాలనుకుంటే తప్పు. మేము ఏమంటే వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఏ వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి సహాయం చేసింది గవర్నమెంట్, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందని వాళ్ళు చూసి ఓటేస్తారు. కాబట్టి ఎవరు గెలిచిన ఆశ్చర్యం, అందులో ఒక్కరు గెలుస్తారు. ఆ ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇవాళ 3వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పోవడానికి ఆస్కారం ఉంది. 2వ స్థానంలో బీజేపీ ఉంటుంది. మీరు చూడండి, ఇదే 11వ బీజేపీ ఇప్పుడు 2వ స్థానం లేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్ 2వ స్థానానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తప్ప బీజేపీ రెండో స్థానానికి వచ్చింది అయితే లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లాస్ట్ 2023 ఎలక్షన్ లో 38% పోల్ అయింది. ఈసారి ఉప ఎన్నిక కాబట్టి ఒక 4 నుంచి 6% పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 45-44% ఓట్ బ్యాంక్ పోల్ అయినా కూడా దాంట్లో దాదాపు హైయెస్ట్ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది, సెకండ్ బీజేపీకే ఉంటుంది, థర్డ్ కాంగ్రెస్ కు ఉంటుంది. మీరు చూడండి, నేను ఏమంటున్నానంటే మీరు ప్రతి అంశాన్ని పరిశీలించండి. అసలు ఓవరాల్ గ్రౌండ్ లో ఏముంటుంది చూడండి. మైనార్టీలు ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళ పదజాలం ఉందో చూడండి. ఎందుకు కాంగ్రెస్ కు ఓటేయాలి? అసలు కాంగ్రెస్ 22 నెలలుగా ₹1 కేటాయించలేదు మైనార్టీలకు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. కేంద్రం సహాయం తీసుకొని ఇలా మోడీ గారి ఆధ్వర్యంలో అజారుద్దీన్ గారికి, మోడీ గారు చెప్తేనే అజారుద్దీన్ గారికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయి కూస్తుంది. ఇలా కాంగ్రెస్ సోషల్ మీడియా వార్తల్ని ప్రామాణికంగా తీసుకొని మోడీ చెప్తే అయితే సోషల్ మీడియా ప్రామాణికంగా మేము తీసుకోవడం లేదు. అదే కాంగ్రెస్ తీసుకుంటుంది, అదే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. మేము చెప్పట్లేదు, వాళ్ళే చెప్తున్నారు. ఇలా ఏ జిల్లాకు పోయినా, ఏ మండలానికి పోయినా అదే మ్యూజిక్ వస్తుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందనే మ్యూజికే వస్తుంది తప్ప ఇలా కాంగ్రెస్ ను పట్టించుకునే నాదులు లేడు. కాంగ్రెస్ కల్లోలం అయిపోయింది, కథం అయిపోయింది, ఇక అయిపోయింది. ఎందుకంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్